శ్రీ 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 బాలా త్రిపుర సుందరి శ్రీ విద్యాపీఠము అమ్మవారు బండాసుర పుత్రుల సంహారం చేస్తున్నప్పుడు లలిత అమ్మవారు చిన్న పిల్లైనటువంటి బాలని పంపించడానికి సందేశించి వారాహి రాజశ్యామలని కుడి ఎడమగా క్షేత్రంలో నిలిపింది. అప్పుడు అమ్మవారు చిరుమందహాసం చేస్తూ ఆ రాజశ్యామల్ని వారాహిని ఇద్దరిని కూడా ఆపివేసి బుడిబుడి పాదములతో నడుస్తూ పాదాలు కదులు మాత జగతి కదిలింది. ఆ పాదాలు కదులుతూ ఉంటే జగత్ ఒక్కసారి కంపించిందిట, కమ్మలు కదిలించింది. బయలుదేరింది అమ్మవారు. హంసలు కూడినటువంటి రథం మీద బయలుదేరింది బాలాత్రమ్మవారు. ఎలా ఉందిట? బండపుత్ర వదోద్యుక్త బాలా విక్రమనందిత. సూర్యుడితో కలిశాడా? అరుణతో కలిసిందా? అరుణతేజంతో కలిసిందా అన్నట్టుగా రథాన్ని పూసింది అమ్మవారు. వారాహి రాజశ్యామలిద్దరిని ఆపివేసి ఆవిడ ఒక్కరే బయలుదేరారు. అర్ధచంద్రాకార బాణం తీసుకుని అమ్మవారు ప్రయోగం చేసింది. శస్త్రాస్త్రములను మంత్రశక్తిగా మార్చి ఆ ఐం బీజంతో మహాసరస్వతిగా అమ్మవారు ప్రచండం చేస్తోంది. బండపుత్రులైనటువంటి 33 మందిని ఒకే ఒక అస్త్రంతో సంహరించింది. అటువంటి బాలా త్రిపుర సుందరి యొక్క ఉగ్రరూపం ఎలా ఉందయ్యా? అరుణ కిరణజాలే రంచితా సావకాశ విద్రుజపుటేకా పుస్తకా భీతిహస్త ఇతర వరకరాజ్యా పులహ కలహార సంస్థ నివసురుది బాల నిత్య కళ్యాణశీలా. లలితాదేవి తన హృదయంలో నిలుపుకున్నటువంటి 8 ఏళ్ల అమ్మాయిగా బాలా త్రిపుర సుందరి అమ్మవారు నిలబడిపోయింది. ఇది బాలా త్రిపుర సుందరి బండాసుర సంహారం చేసినటువంటి ఘట్టము. జై బాల, జై బాల.